పాట వేసాను లేకపోతే పాట పెట్టమ్మా. ఫస్ట్ గారు నువ్వు పట్టుకో, నేను పట్టుకుంటాను. స్తోత్రం ప్రభు. ఇచ్చారైతే దేవుని నామాన్ని మహిమగలను గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి కరెంటు మరి చర్చిలో కరెంటు లేకపోవడంతో కొంత అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఏదేమైనప్పటికీ దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి క్రొత్త నిబంధనలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని విషయం 4వ వచనం నుండి మనం చూద్దాం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఆమేన్. ఆమేన్. కనుక పౌలు మాట్లాడుతున్నాడు ఏమని? లోకమందు విగ్రహము ఒట్టిది కనుక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఒక్కడే దేవుడని మనం నమ్ముతున్నాం. రైట్. ఇప్పుడు లోకమందు విగ్రహము లేదు. మరి పౌలు విగ్రహమును గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు, పౌలు విగ్రహము లేదని, విగ్రహము ఒట్టిదని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు మరి సంఘములో విగ్రహము అనేది ఎలా తీసుకుని రాగలుగుతున్నావు? మరి మీరు పరిశుద్ధులైన విశ్వాసులైనా, మీరు క్రైస్తవులైనా? ఎందుకనగా విగ్రహ ఆరాధన అనేది ఇశ్రాయేలులకు ఎవరు నేర్పారండి? అది బిలాము ద్వారా అది ఇశ్రాయేలు సంఘములోనికి ప్రవేశించింది. ఆమేన్. అలాగే ఈ రాత్రి కూడా క్రైస్తవ సంఘములోనికి మరలా అదే బిలాము యొక్క బోధ, అదే బిలాము యొక్క ఆత్మ ఈరోజు సంఘములోకి వచ్చేసింది. ఆమేన్. ఈ క్రొత్త నిబంధన కాలంలో విగ్రహ ఆరాధన జరుగుతుంది. మరి దేవుడు దాన్ని ఎలా ఊరుకుంటాడు? ఆ పాత నిబంధన కాలంలోనే, ఆ ఇశ్రాయేలుల యొక్క కాలంలోనే, ఆ పాలు తేళ్లు ప్రవహించు దేశములకు వారు వచ్చిన తర్వాత, వారు స్థిరపరిచిన తర్వాత, వారికి స్వాస్థ్యం ఇచ్చిన తర్వాత, మీరు ఎలాంటివి చేస్తే నేను తట్టుకొని ఊరుకోనన్న దేవుడు మరి ఈ రోజున అది ఛాయగా, కొత్త నిబంధన ఛాయ అయితే మరి క్రొత్త నిబంధన ఎంత ఖచ్చితత్వం అయి ఉంది. ఆమేన్. మరి ఈ రోజున ఈ యొక్క క్రొత్త నిబంధనలో దేవుడి విగ్రహమును చూస్తే ఏం చేస్తాడు? ఆమేన్. తప్పక నిశ్చయంగా ఆ యొక్క తప్పకుండా ఆయన తీసుకుని పోబోతున్నాడు. ఎక్కడికో తెలుసా? అగ్నిగుండంలోనికి. ఆమేన్. ఆమేన్. అయితే పత్రిక 10వ అధ్యాయం మాట్లాడుతున్నాడు ఏమని? 20 నుండి 22వ వచనం వరకు, 10వ అధ్యాయము 20 నుండి 22వ వచనం వరకు, అన్యజనులు అర్పించు బలులకి కాదు దయ్యములకి, దయ్యములతో పాలేవారవుట నాకు ఇష్టం లేదు. మీరు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 13 నుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 వచనాలు. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ బలపరుచుకునుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో తోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు
విగ్రహముతో ఏమి పొందిక. Yes, yes. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. Amen, amen. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. మరి ఈ ఆలయంలోనికి విగ్రహము తీసుకురా ఎంత తప్పు. Yes. అందుకని దేవుడు ప్రకటనలో 2వ అధ్యాయం 14లో మాట్లాడుతున్నాడు. నేను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిను. అనగా నువ్వు ఈ రోజున క్రైస్తవ సంఘములోనికి ఈ యొక్క పేతురు గారి యొక్క విగ్రహం, మరియమ్మ గారి యొక్క విగ్రహము, లేకపోతే పౌలు గారి యొక్క విగ్రహము, ఆంద్రే గారి యొక్క విగ్రహము, ఆమేన్, మీరు ఆ పౌలు గారి సంఘం అని, మీరు పేతురు సంఘం అని, ఆంద్రే సంఘం అని పేరు పెట్టుకుంటూ వాళ్ళ విగ్రహాలను పెట్టి వాళ్ళను కొలుస్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి కొలుస్తున్నావా, దయ్యాన్ని కొలుస్తున్నావా? ఆమేన్, ఆమేన్. నువ్వు చెప్పేటువంటి భక్తుల పేర్లు మీరు చెబుతున్నటువంటి వారిని విగ్రహాల రూపంలో మలిచి దేవునికి అనుకూలంగా ఉన్నట్ట, మీరు వ్యతిరేకంగా ఉన్నట్ట? వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు చెప్పలేదా? మీరు ఏ స్వరూపమును మీరు చూడలేదు, మీరు ఎవరిని చూడలేదు. ఆమేన్. మీరు మనుషుని యొక్క విగ్రహం చేయకూడదు, మగవాని విగ్రహం చేయకూడదు, ఆడదాని విగ్రహం చేయకూడదు. ఆమేన్. మరి దేవుడు ఉన్నప్పుడు ఆమేన్. మరి మొదటి కొరింథీ మనం చదువుతున్నాం కదా, అపోస్తలుల కార్యాలు 16:7 యేసు యొక్క ఆత్మ. ఆమేన్. ఈ రోజు సంఘములో విగ్రహము కాదు, ఆత్మ. అందుకనే పరిశుద్ధాత్మ బాప్తిజం మీరు పొందుకోవాలి. ఆమేన్. మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామము అదేమయ్యింది? అది యేసు క్రీస్తు అయ్యింది. ఆమేన్. ఇప్పుడు అది యేసు యొక్క ఈ రోజున ఆ నామమును బాప్తిజం పొందుకున్నప్పుడు ఏమై ఉంటావండి? తప్పక నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవుతావు. నువ్వు ఒక రూపంలోనికి, విగ్రహం రూపంలోకి రావటం లేదు, నువ్వు దేవుని రూపంలోనికి మార్చబడుతున్నావు, నువ్వు దేవుని పోలికలోనికి వస్తున్నావు. అందుకని ఆది కాండములో చెప్పినట్టుగా మనము నరులను చేయుదము రండి అని. ఇప్పుడు ఆ నరులను ఏ రూపంలో చేస్తున్నాడు? ఆయన రూపంలో, తన రూపంలో, తండ్రి రూపంలో, కుమారుడు రూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో ఆయన తన నరులను, తన కుమారులను, తన కుమార్తెలను చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే పేతురు అన్నాడు, ఈ వరము పరిశుద్ధాత్మ వరము మీకును మీ కుటుంబం దూరస్తులందరికీ ఈ వాగ్దానం చెందును అని. కనుక మీరు ఈ లోకమునకు వేరే ఉండండి. ఈ మూర్ఖులకు తరం వారికి వేరే ఏంటి? ఈ మూర్ఖులు ఏది దైవత్వం తెలిసి దాన్ని దైవత్వంగా అంగీకరించక, ఏది దేవుడో తెలిసి దాన్ని ఏం చేశారు? వాళ్ళు పూర్తిగా కఠినమైన మనసులుగా అయిపోయారు. వాళ్ళ హృదయంలో పూర్తిగా వాళ్ళు కఠినమైపోయారు, దైవత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టేశారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం గత వారంలోనే. ఏమని? దైవత్వం అంతా కూడా తెలిసినప్పటికీ దేవునిగా వారు గుర్తించలా, కనీసం కృతజ్ఞత అర్పణలు కూడా అర్పించలేదు. హల్లెలూయా. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులయ్యేది. హల్లెలూయా. అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. పాత నిబంధనలో ఏం జరిగిందో మరలా క్రొత్త నిబంధనలు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే పాత నిబంధనలు ఆ పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలను ఊరుకోనప్పుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రజలు ఎలా ఊరుకుంటారు? దానికే ఆయన రోషము కలిగి ఉంటే ఈ యొక్క దినములో ఎంత దినాల్లో ఆయన మరింత రోషము కలిగి ఉంటాడు. ఒకసారి ఆలోచించు నా క్రైస్తవ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని సంగమా, దానిలోనికి వెళ్ళదు. విగ్రహమును అది కలవదు. ప్రజలో ఎందుకంటే చెబుతుంది, ఎందుకు దేవుడు కలవద్దు అంటున్నాడు? పరిశుద్ధ లేఖనాలను చూస్తే ఒకసారి 106వ కీర్తనలో మనము 5వ వచనంలో అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకునిరి. నువ్వు ఎందుకు అన్యులతో కలవకూడదు? ఒక వధువుగా, ఒక నిజమైనటువంటి క్రీస్తు భార్య స్థానంలో ఉండి
పౌరుడిగా నువ్వు ఉండి నువ్వెందుకు అన్ని జనులు వాళ్ళతో ఎక్కువగా పెనవేసుకుని ఎందుకు ఉంటావు? వాళ్ళతో ఆ మురికి మాటలు ఎందుకు వేస్తూ ఉంటావు? ఎందుకు వాళ్ళతో అంత కలిసి ఉండాలని తాపత్రయం కలిగి ఉంటావు? ఎందుకు నువ్వు పరిశుద్ధులను కలుసుకోలేవు? వారి విగ్రహములకు పూజ చేసి అవి వారికి గురి అయ్యాను. ఇంకా నువ్వు వాళ్ళ ఊరిలోనికి నువ్వు ఎందుకు పోతావు? కనుక తప్పించుకోవడానికి దేవుడు ఈ రోజు అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఆ కాలము మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మరలా తిరగనేలా. ఆమేన్. ఆ కాలమందైతే అంటే మీరు మారు మనసు పొందిన కాలం, మీరు క్రీస్తుని ఎరగని కాలం, మీరు సత్యమును ఎరగని కాలంలో చూస్తే నిజమునకు మీరు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. ఆమేన్. సత్యమును ఎరిగిన తర్వాత ఈ సర్వసత్యములోకి వచ్చిన తర్వాత నువ్వు దాసుడు కాదు, నువ్వు ఏ స్థానంలోకి మార్చబడ్డావు? క్రీస్తు భార్యగా ఆమేన్ క్రీస్తు యొక్క గొప్ప స్థితిలోకి వస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. మరి విశేషంగా దేవుని చేత కూడా ఎరగబడి ఉన్నా. ఆమేన్. నువ్వు ఎరగడం కాదంట, దేవుడే మరి విశేషించి ఉండలేవా? ఆమేన్. నువ్వు ఎందుకు చేతులెత్తి ప్రార్థన చేయలేవు? ప్రభువా నా శ్రమ నుంచి నన్ను ఎందుకు విడిపించవు? ఎందుకని? మరి విశేషంగా మనం దేవుని చేత ఎరగబడి ఉన్నాం. ఆమేన్. కనుక మనల్ని పరీక్షిస్తున్నాడేమో, మనల్ని పరిశోధిస్తున్నాడేమో, మనలో ఉన్నటువంటి వాటిని ఇంకా దేవుని కుమారుని స్థానంలో తీసుకుంటున్నాడేమో, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసాన్ని తీసివేస్తున్నాడేమో, మన స్థానాన్ని మనం తీసుకొస్తున్నాడేమో. ఎందుకు నువ్వు కాసేపు ఆగలేవు? ఆమేన్. ఒక 10 నిమిషాల్లో ఆగలేవా? అనగా నీ యొక్క అవసరం కోసం విడిచిపెట్టినటువంటి ఆ పాత గుంటలోకి ఎలా నువ్వు దొర్లిపోతావు? ఆమేన్. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. పౌలు మాట్లాడుతున్నాడండి, దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజమైనవి నైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మరలా నువ్వు దాస్యత్వంలో నుంచే విడిపించబడి మరలా కాడి కిందకి వెళితే ఈసారి నీ కాడి నీకు తీయబడదు. నువ్వు పూర్తిగా దాసుడు అయిపోతావు. కానీ దేవుడు నిన్ను యజమానురాలుగా తీసుకొచ్చాడు. ఆమేన్. నిన్ను యజమానుడిగా మార్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. పూర్తి స్వతంత్రుడిగా మార్చాడు. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వతంత్రం కలుగుతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆమేన్. ఇవాళకి క్రైస్తవత్వంలో అన్యత్వం అంటే ఇదే. ఈరోజు మన అంశం పేరేంటి? అన్యత్వం. ఎక్కడ? క్రైస్తవత్వంలో. అంటే ఒక క్రైస్తవుడు, ఒక క్రీస్తు కుమారుడిగా ఉండి మరలా నువ్వు మాసాలు, ఏ నెల మంచిది, ఏ రోజు ఆషాఢ మంచిదా, శ్రావణ మాసం మంచిదా, లేకపోతే గ్రీష్మ మంచిదా, ఏదో చెప్తా ఉంటా. దేవుడు నిన్ను ఎక్కడి నుంచి విడిపించాడండి? నిశ్చయంగా విగ్రహారాధన నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. మరలా ఎందుకు మనం స్వేచ్ఛనిచ్చాడు? మరలా ఎందుకు బానిసగా ఉండాలనుకుంటున్నా, ఎందుకు దాసులుగా ఉండాలని కోరుకుంటున్నారు అని పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకు వాటికి దాసులై ఉండడం అలా అంటే ఇప్పుడు మనం ఆ విగ్రహాలకి దాసులు అవుతున్నాం. ఎలా అవుతున్నామంటే మన సొంత వారి ద్వారా. నువ్వు మారే, వాళ్ళు మారలేదు కదా. ఇప్పుడు వారు నిన్నేం చేస్తున్నారు? ద్వితీయోపదేశ కాండము లోనికి ఒకసారి వెళదాం. ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్తే ఎనిమిదవ అధ్యాయం 19వ వచనం. 8వ అధ్యాయము 19. నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్షి. చాలు.
దేవతలను అనుసరించి పూజించి మీరు నిశ్చయముగా నశించదరని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. హల్లెలూయా. కనుక దేవుడు ఎలాగైనా అంటే ఈ విగ్రహారాధన పోయిన వాళ్ళు నశింపు చేస్తాడు చేస్తాడు నిశ్చయంగా చేస్తాడు. కొత్త నిబంధనలో విగ్రహారాధన గురించి దేవుడు ఏం మాట్లాడు చూడండి. ఒక సంగతి యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒకసారి ప్రభువు చెప్పిన మాటను మనం తీద్దాం. 37వ వచనం, యోహాను సువార్త 5:37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు, ఆయన ఎవరిని పంపెనో. చాలు. ఇప్పుడు మీరు ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు అని యేసే చెప్తున్నాడు. అందుకని దేవుడు ఏమై ఉన్నాడు అన్నాడు సమరయ స్త్రీతో, దేవుడు ఆత్మ కనుక ఆత్మతో ఆయన ఆరాధించే వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ. ఎందుకంటే ఆ వాక్యమే ఆత్మయు, నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. ఆమేన్. కనుక ఇప్పుడు యేసు జీవించిన కాలంలో మీరు చూస్తే పరిసయ్యులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, ప్రధాన అర్చకులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఆ కాలంలో ఎక్కడ కూడా ఆ యెరూషలేములోను ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆ యూదుల మధ్య ఎక్కడ కూడా ఏం కనపడలేదు తెలుసా? విగ్రహం. ఆ పేరు అనేది కనపడదు మీకు. మీరు మత్తయి సువార్త చదవండి, యోహాను సువార్త చదవండి, మార్కు లూకా చదవండి, ఎక్కడ కూడా విగ్రహము లేక అన్య దేవత అనే పేరు మనకు వినపడదు. ఎందుకని? ఎందుకని ఆ పేరే అసలు ఊసలేదు అక్కడ. కారణం సాక్షాత్తు యెహోవాయే యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆమేన్. కనుక ముందుగానే ఎవరిని పంపాడు ఆయన? మార్గమును సిద్ధపరచుటకు బాప్తిస్మం ఇచ్చి యోహానును ఏలియా ఆత్మతోను ఏలియా శక్తితోను పంపాడు. ఆమేన్. సార్ ఏం చేస్తుంది? పూర్తిగా ప్రభు యొక్క మార్గమును సిద్ధం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అనగా ఆయన యొక్క మార్గము కొరకు అది సిద్ధపరిచే ఒక వర్తమానం. ఆమేన్. సంఘమును పూర్తిగా ప్రక్షాళన చేసి సంఘములో ఉన్నటువంటి ఆ హెచ్చు తగ్గులను తీసేసి ఆమేన్ ఆ వ్యర్థ వాటన్నిటిని పక్కన పడేసి పూర్తిగా రాబోతున్న మెస్సియా కోసం ఎదురు చూసేటట్టే ఆమేన్ ఆ వర్తమానం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ దినాల్లో కూడా ముందుగా పంపుతానని ఆయన వాగ్దానం చేయలేదు. మరి ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేశాడు? మళ్ళీ ఇప్పుడు సంఘములో ఎక్కడ కూడా ఏం లేకుండా చేయాలని. హల్లెలూయా. ఎక్కడ కూడా మూల పాఠాలు ఉండకూడదు, మూల తట్టులకు మనం తిరగకూడదు. వధువుని ఎలా సిద్ధపడుతున్నాడండి రాబోతున్న క్రీస్తు కొరకే. ఆమేన్. హల్లెలూయా. సంఘమైన నీవు నేను ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇక అందుకని పౌలు అన్నాడు, వాటి ఊసైనను వాటి పేరైనను మీరు ఎత్తకూడదు అన్నాడు. మనము వాటి ఊసిని తీయటం అంటే పేర్లు ఎందుకు ఎత్తడం? మనం ప్రభువైన యేసుక్రీస్తు పేరునే కనపరచాలి. ఆయన గురించి ఎక్కువగా మాట్లాడు, ఆయన గురించి ఎక్కువగా నువ్వు సహవాసం చేయి, ఆయన గురించి ఎక్కువగా నువ్వు దీవించబడతావు. ఆమేన్. 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 దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. గలతీ రాసిన పత్రిక చదివామా? ఎన్నన్నాను? 4వ అధ్యాయము 8. కొరింథీయులకు రాసిన ఏమన్నానండి? 4
4వ అధ్యాయం 8 నుండి 11. గలతీయులు 4. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు ఏంటది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠంలో తట్టు మరలా తిరగనేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండుగా. అంటే మునుపటి వారు ఎలాగా దాసులై అంటే అర్థం ఏంటంటే మరలా వీళ్ళు రోజుల్లోకి వెళ్ళిపోవటం, రోజులు మంచియా చెడ్డయా, ఉత్సవాలు చేయటం, సంవత్సరాలు ఆచరించటం, మరలా ఈ పరిశుద్ధులు తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతే వారి ఆత్మ పాడైపోతే మరి పడిన ప్రయాస కష్టము వ్యర్థమైపోద్ది. అందుకే పౌలు అక్కడ 10వ దినములు 11వ వచనం అంటున్నాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో. మరి ఈ రోజున సేవకుడు ఎంత కష్టపడుతున్నాడు, మిమ్మల్ని అన్యత్వంలోంచి బయటికి తీసుకొచ్చి క్రీస్తు తట్టు నిలిపి మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తే మీ బట్టి దెయ్యాలన్నీ విడిపిస్తే మరలా మీరు ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నారు, మరలా పాత దెయ్యాల దగ్గరికి వెళ్ళాలనుకో. మీకు అబ్బాయి అమ్మాయి పుడితే ఏం చేస్తున్నారు, హల్లెలూయా, ఏం చేయాలని కోరుకుంటున్నారు, ఏ పేర్లు పెట్టాలి, ఎవరి పేర్లు పెట్టాలి, ఏ నక్షత్రం పుట్టాడో, ఏ గ్రహం మీద ఉన్నాడో చూడాలా. ఇవాళ నువ్వేం చేయాలంటే వాక్య ప్రకారం నువ్వు నిలబడాల్సిందే. అది మంచిదో చెడ్డదో కాదు. అమ్మాయిని ఇచ్చాడా, అమ్మాయి పుట్టడం వల్ల దేవునికి ఆశీర్వాదం, దేవునికి పని ఉంది ఆమెతో. అబ్బాయి పుట్టాడా, అబ్బాయి పుట్టడం వల్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ కుమారుడితో. దేవుడు తన పని చేయించుకుంటాడు. ఆమేన్. మనము క్రైస్తవులుగా మారిన మనము ఏం చేస్తున్నామే వాళ్ళ పూర్తిగా పాత పద్ధతులకు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు పౌలు ఒప్పుకుంటున్నాడా, ఒప్పుకోట్లా. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చదివాం కదా, ఏమని దేవాలయములకు విగ్రహములతో పొందికేంటి. ఆమేన్. 2వ కొరింథీ రాసిన పత్రిక ఏమని మాట్లాడుతున్నాడు, 2వ కొరింథీలో చదివాను కదండి, 6వ అధ్యాయము 14 వచనం 16 వచనం చూడండి. 167 6-16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. అంటే ఇప్పుడు దేవుని యొక్క మందిరములో విగ్రహం ఉండొచ్చా, ఉండకూడదు. పాత పోసిన విగ్రహం ఉండొచ్చా, చెక్క కర్ర కొయ్యతో చేసిన విగ్రహం ఉండొచ్చా, ఉండకూడదు. ఇవాళ యావత్ ప్రపంచమంత పెద్ద సంఘముగా, తల్లి సంఘముగా పేరొందిన సంఘములో ఏముంది, విగ్రహం. ఎవరి విగ్రహాలు, ప్రభువు విగ్రహం అంటే, తల్లి విగ్రహం అంటే, పునీతుల విగ్రహాలు. అది విగ్రహమా కాదా, విగ్రహమే. మళ్ళా దాన్ని ప్రతిష్ఠించడం అంట. దాన్ని మళ్ళా దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు, దానికి ఒక శక్తిని తీసుకురావడం అంట. దానికి పూజ చేస్తే, దానికి ప్రార్థన చేస్తే ఆ విగ్రహంలోకి ఏం వెళ్ళిపోద్దంట, హల్లెలూయా. ఆ విగ్రహంలోనికి ఏం వెళ్ళిపోద్ది, అయితే పెద్ద దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే శక్తి దేవుడు వెళ్ళిపోతాడు. అంటే ఆ విగ్రహం యేసుప్రభు అయిపోయింది అనమాట. అబ్బా, ఈ అయ్యగారికి ఎంత శక్తి ఉంది, ఇప్పుడు దేవుడిని పంపిస్తాడు. ఆ విగ్రహంలోకి యేసుక్రీస్తు తీసుకొచ్చేసాడు. ఆ బిషప్ గారు ఆ మరియం గారి విగ్రహం చేస్తే ఆ మరియం గారి విగ్రహంలోకి ఎవరు వచ్చేసారు, ఇప్పుడు మరియం గారు వచ్చేసారు. ఇప్పుడు కళ్ళలోంచి రక్తాలు కూడా గార్చేస్తున్నారు ఇవాళ. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడక్కడ వెలిసిందంట, ఇక్కడక్కడ వెలిసిందంట, మన దగ్గర కూడా వెలిసింది. ఏంటిది, అదే విగ్రహం. నమ్మండి, ఇవాళ నువ్వు దేని మీద ఆధారపడి జీవిస్తున్నావు, నువ్వు వాక్యాన్ని కలుగున్నావా లేదా, నువ్వు నిజంగా దేని నమ్ముతున్నావు, నువ్వు బైబిల్ నమ్ముతున్నావా లేదా, నువ్వు దేని బోధిస్తున్నావు, నువ్వు సిద్ధాంతాన్ని బోధిస్తున్నావా, నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు.
వాక్యం ఏం చెప్తుంది ఇప్పుడు? వాక్యం ఏం చెప్తుంది? 16 అధ్యాయం 16 వచనంలో, అక్కడ 10వ అధ్యాయం 4వ అధ్యాయం 16లో దేవుని ఆలయమునకు గ్రామాలతో పొత్తి విగ్రహమునకు ఏం పొందిక. అసలు ఏంటి అసలు? అవును. ఈ పెద్ద బిషప్ గారు, ఈ పెద్ద పాపు గారు, ఈ పెద్ద పాదిరి గారు, ఈ వికారియట్ జనరల్ గారు ఏం చేస్తున్నారు? పెద్ద అంగి వేసుకుని, పెద్ద దోపార్తిని తీసుకుని విగ్రహానికి ఏం చేస్తున్నాడు? ఇతను అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? పూజ. అరే విగ్రహ ఆరాధన, విగ్రహానికి ఆరాధన చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమై ఉన్నాడు? విగ్రహంలో లేడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆమేన్. యోహాను సువార్త 6:63 వచనం మీరు చదవండి. యోహాను సువార్త 6:63. ఆమేన్, ఆమేన్. త్వరగా త్వరగా. ఆత్మయే జీవింప చేయలేదు అంటే విగ్రహం ఒట్టిది అని పౌలు అన్నాడుగా. అవును. మరి దానికి గట్టిగా మాట్లాడరే, విగ్రహం ఒట్టిది. ఆమేన్. ఏంటంటే విగ్రహం ఒట్టిది అని నేను అంట్లా, బైబిల్ చెబుతుంది. అవును. నీ బైబిల్ చెప్పట్లేదా విగ్రహం ఒట్టిదని? ఆమేన్. మరి ఆ విగ్రహారాధికులతో కలుసుకున్నప్పుడు ఈ విగ్రహారాధికులు ఆ విగ్రహారాధికులు ఒకటి కాదా? ఒకటే. ఆడు ఉత్సవాలు చేసినప్పుడు నీ ఉత్సవాలు ఒకటి కాదా? ఒకటే. ఆమేన్. వాడు మాసాలు చూసినప్పుడు నీ మాసాలు ఒకటి కాదా? ఆమేన్. వాళ్ళు ఆ రోజులు చేసినప్పుడు ఈ రోజులు ఒకటి కాదా? ఆమేన్, ఆమేన్. నువ్వు వాళ్ళు ఒకటే. Yes. అన్యత్వంలో క్రైస్తవత్వం. ఆమేన్. బిలాము సిద్ధాంతం. ఆమేన్. ఇవాళ అందుకని పరిశుద్ధాత్మకు కోపం వస్తుంది. ఎందుకు? రాప్చర్ ఎత్తబాటు ఆగిపోతుందంటే ఆమేన్. ఇవాళ మన దగ్గర కూడా కొంత విగ్రహారాధన ఉంది. ఆమేన్, ఆమేన్. నేను ఇప్పుడు పాత నిబంధన కాలం విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నా, కొత్త నిబంధనల విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నా, తర్వాత వర్తమానుల విగ్రహారాధన గురించి మాట్లాడబోతున్నా. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీ రాసిన పత్రిక 5:18 నుండి 21. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల, మీరు ఆత్మచేత అంటే విగ్రహం చేత నడిపించబడతావా? లేదు, లేదు. ఆత్మ చేత. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మే ఉన్నాడు. ఆ పాత నిబంధనలో ఆ పరిశుద్ధులందరినీ, ఆ పాత నిబంధన పరిశుద్ధులందరూ దేని చేత నడిపించబడ్డారు? ఆత్మ చేత. లెడ్ బై ద స్పిరిట్, ఆమేన్. నాట్ బై ద ఐడల్ వర్షిప్. ఆమేన్. జిమ్మిని లాంటి వాళ్ళు ఏమైపోతున్నారు? ఇవాళ విగ్రహాలు బలహీనైపోతున్నారు. సంఘంలో ఎవరు ఉండకూడదు, బలహీనలు ఉండకూడదు. ఈ ఒక్క బలహీనుడు మిగతా వాళ్ళందరికీ చేటే. ఎస్. వాడొక్కడు మనం ఉపేక్షిస్తే మొత్తం చాలా మందిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకనే ఆ సహోదరుడితో ఆ సహోదరుని మనం ఏం చెప్పాలి? యథార్థంగా పక్క తీసుకెళ్ళి విషయం చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పాలి. లేని అలా నీ దారి నువ్వు సరి చేసుకోవచ్చు. ఎస్. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త అదే చెప్పారు, నువ్వేదైనా తప్పును కనుగొని అలా సహోదరుల్లో కానీ ఒక సహోదరులో కానీ మన పక్క తీసుకెళ్ళి మాట్లాడి విషయం చెప్పండి. ఆమేన్, ఆమేన్. కనుక ఈరోజు మనం ఎక్కడున్నామో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఇవాళ సంఘం నడుస్తుంది. పైకే ఏదో భక్తి కలిగి ఉన్నారు కానీ శక్తిని ఆశ్రయించటం. ఏమైంది పాస్టర్ గారు అని అంటే, ఏమైందంటే ఏమైపోయిందని నేను చెప్పినప్పుడు ఇంత ఘోరం జరుగుతుంటే ఏమైందని నువ్వు సాగదీసి ఇంత చక్కగా చల్లగా మాట్లాడుతున్నావేంది అసలు? మేము ఎక్కడికి వెళ్ళాము పాస్టర్ గారు? ఎక్కడికి వెళ్ళాము? అక్కడికి వెళ్ళిపోయామని బాధ. ఎస్. ఆమేన్. అందులోకి నువ్వు చొచ్చిపోతున్నావు. దినానికి నువ్వేమైపోతున్నావు? జారిపోతున్నావు. జారత్వంలోనికి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ఏంటి పొందిక? విశ్వాసులు ఎవరితో కలవకూడదు? అవిశ్వాసులతో జోడేంటి? పొందికేంటి? ఏంది అసలు? ఆ 10,000 కోసం నువ్వు ఆగలేకపోతున్నావా? ఆ ₹1,00,000 కోసం ఆగలేకపోతున్నావా? లేకపోతే ఒక పూట కూటి కోసం ఆగలేకపోతున్నావా? నీ దేవుడు అంత అసమర్థుడా? పోషించలేనంత నిస్సహాయకుడా?
ఏదో మేలు చేయడం కొరకు దేవుడు నీకు ఆలస్యం చేస్తున్నాడు. ఆమేన్. ఆలస్యం చేస్తున్నాడంటే అది మనకు మంచి కొరకేనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించేయండి. నిజంగా ఈ యొక్క జంజాటాలు అంటాం కదా, ఈ గురులన్నీ దేనికి? ఈ వ్యాపారాలు, ఈ గొప్ప గొప్ప పనులు, ఇవన్నీ వీటిలో మనం ఏమైపోతున్నాం తెలుసా? ఇరుక్కుపోయి ఏమైపోతున్నావు? నీ మనసు అంతా, నీ ప్రేరణ అంతా, నీ ఆలోచన అంతా ఇది వరకటి కన్నా మరింత ఎక్కువైపోయి పూర్తిగా క్రీస్తులో నుండి దాటి బయటకు వెళ్ళిపోతున్నావు. పైకి మాత్రమే ప్రార్థన, దేవుడు, లేకపోతే వర్తమానం, బైబిల్ ఏమేమి చెప్తా ఉంటాం. కానీ నిజంగా మన యొక్క ఆత్మ పరిస్థితిని చూస్తే చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితులు ఈరోజు సంఘం ఉంది. ఆమేన్. కనుక దేవుని యొక్క ప్రియమైన పిల్లలారా, దేవుని వధువా, మీరు తప్పక వాటి నుంచి బయటికి రావాలి. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, నీవు వారిని విడిచిపెడితేనే తప్ప నేను నీకు దేవుడిగా ఉండను. yes. మరి ఈ రోజు నువ్వు వీటిని విడిచిపెట్టి నువ్వు నిలబడతావా? నిలబడవా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధనల విగ్రహ ఆరాధన ఉందా లేదా? ఉంది. పౌలు చెప్తున్నాడా లేదా? పేతురు మాట్లాడుతున్నాడా లేదా? ఈరోజు పేతురు మీద వాళ్ళు సంఘం కట్టుకున్నారు. పేతురు యొక్క మొదటి బిషప్ అని వాళ్ళు చెప్తున్నప్పుడు, మొదటి పోప్ అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆమేన్. పౌలు పేతురులు ఒకటి కాదా? పేతురు ఏమై ఉన్నాడు, పౌలు కూడా అదే ఉన్నాడు. ఆమేన్. వీరిని కలుసుకున్న వాడే ఆయన కలుసుకున్నాడు, వారిని కలుసుకున్నాడు. అవునా? ఆమేన్. కనుక వాళ్ళు విభేదించే వాళ్ళ, లేకపోతే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునేవాళ్ళు? ఒకళ్ళొకరు అర్థం చేసుకున్నారు. చెప్పాలి గట్టిగా, ఒకళ్ళొకరు అర్థం చేసుకున్నారు. నిశ్చయంగా. ఆమేన్. పేతురు పౌలు గురించి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. 2వ పేతురు రాసిన పత్రిక 220వ పేజీ 16వ వచనం, సారీ 15 నుండి చూద్దాం. 15, 16. 2వ పేతురు 3వ అధ్యాయము, అంటే 220వ పేజీ చెప్పారు. 15వ వచనం నుండి, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకునుడి. అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఆమేన్. వీటిని గూర్చి తన పత్రికల అన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనాలను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేయుదురు. హల్లెలూయా. అంటే పేతురు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఇక్కడ? పౌలు యొక్క బోధ గురించి, పౌలు యొక్క పత్రికల గురించి, పౌలు యొక్క పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. 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 ఏమో అర్థమైందా? సంఘం అర్థమవుతుందా? ఆమేన్. పౌలు, పేతురు అంతా ఒకటే. గలతీ రాసిన పత్రికలో మొదటి 2వ అధ్యాయంలోనికి వెళదాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 7 తీద్దాం. 2:7. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగూ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి? అపోస్తులు బోధ, అపోస్తులు పరిచర్య మరియు పౌలు పరిచర్యలు అక్కడ 2గా ఉన్నాయి. అవును. అయితే పౌలుని దేవుడు పిలిచాడా పిలవలేదా అనేది అపోస్తులకు తెలియదు. ఇప్పుడు ఎవరు కన్ఫర్మేషన్ చేయాలా? పిలిచిన వాడే, అందరిలోనూ వ్యాపించిన వాడే కన్ఫర్మ్ చేయాలి. హల్లెలూయా. అందుకని 7వ వచనం అంటున్నాడు, సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి. అంటే పేతురు ఇప్పుడు ఎవరికి బోధించడానికి నిర్ణయించబడ్డాడు? సున్నతి పొందిన వారు అంటే యూదులకి. అందుకని వీళ్ళు ఎవరికి బోధించకూడదు? అన్యులకు బోధించకూడదు. అందుకని కొన్నేళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అతను సంకోచించాడు. కొన్నేళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలంటే, ఫోటో పెట్టాలంటే ఆలోచన చేశాడు. ఎందుకంటే వాళ్ళ అన్యులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడు ఎక్కడ కూడా అన్యుల దగ్గరికి వెళ్ళా. ఆమేన్.
శతాధిపతి దగ్గరికి వెళ్దాం అనుకునే వాటికి అతని విశ్వాసాన్ని బట్టి అతను లేపేశాడు. ఆమేన్. అలాగే సుపేరనిక అనేటువంటి ఒక కానానీయురాలికి ఆమె కుమార్తెను బట్టి దయ్యాన్ని విడిపించేశాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆయన వెళ్ళలేదు. వాళ్ళ యొక్క విశ్వాస ప్రభావాన్ని బట్టి దేవుడు కార్యాలను చేశాడు. అందుకని పేతురుతోనూ మరి శిష్యులతో అన్నాడు, మీరు ఇశ్రాయేలు యొక్క నశించిన ఇశ్రాయేలు యొక్క ఇళ్ళకే వెళ్ళాలని తప్ప అన్యుల యొక్క ఇళ్ళకి వెళ్ళొద్దన్నాడు. అంటే ఇప్పుడు అన్యజనుల కొరకు దేవుడు ఒక అపోస్తులను నియమించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అయితే ఇప్పుడు అలాగే అన్యజనులకు కూడా ఒక ప్రవక్త ఉండాలిగా. ఆమేన్. ఎందుకని అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. దేవుని మందిరం అవటానికి ఆమేన్. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. హల్లెలూయా. కనుక అపోస్తులు ఎవరండి ఇక్కడ? పౌలు గారు. ఇప్పుడు ఏ జనుల కొరకు ఆయన? అన్య జనుల కొరకు ఒక అపోస్తులు, మరి అన్య జనుల కొరకు ఒక ప్రవక్త. నిశ్చయంగా విలియం మ్యారేం ఆమేన్. ఎందుకు దాని సంపాటు కేకలేదు చెప్పవచ్చు, చెవులు బద్దలైనట్టు చెప్పవచ్చు. ఏమని? విలియం మ్యారన్ బ్రహ్మ అన్య జనులకు ఒక ప్రవక్త, దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్త, 7వ దూత. నువ్వు నమ్మకపో, దీనికి ఎన్ని పేర్లు అని పెట్టుకో. నేను నీ గురించి మాట్లాడతాను. ఇది నీ కాదు, అసలు నువ్వు ఆలోచించడానికి. ఇది వధువు కోసం. ఎవరైనా వింటున్నారు అన్యులు, వినేవాళ్ళు వినండి, నో ప్రాబ్లం, తప్పేం కాదు. మీ మనోనేత్రం వెలిగించబడితే తప్పగా దేవుడు మిమ్మల్ని కూడా తీసుకుంటాడు. ఆమేన్. ఒకవేళ ఆయన భాగం అయితే. అలాగని ఈ వర్తమానం నీ కోసం కాదు, ఈ సంగతి నీ కోసం కాదు. హల్లెలూయా. ఇది తన ప్రశస్తమైన వెల చెల్లించి రక్షించుకున్న ముందు నిర్ణయంలో ఉన్న తన వధువు కొరకు. ఈ సంగతులు ఈ అన్ని ఎక్కాలని అర్థం అవ్వాలని రూల్ ఏమి లేదు. ఈ జ్ఞానం అందరిలో లేదని పౌలు అన్నారు. ఈ జ్ఞానం కొంతమందిలోనే ఉంది. హల్లెలూయా. రైట్ బ్రదర్స్. ఇప్పుడు పేతురు బోధ, పేతురు యొక్క పరిచర్య, పేతురు యొక్క అపోస్తలత్వం ఎవరి కోసం? యూదులకి, అనగా సున్నతి పొందిన వారికి. అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడినని వారు గ్రహించారట. వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులగుటకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన వాడే. అన్యజనులకు అపోస్తులగుటకును నాకును సామర్థ్యం కలగజేసనని వారు గ్రహించినప్పుడు, ఎవరు? పేతురు మిగతా శిష్యులు, అపోస్తులు. ఆమేన్. గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా అంటే పేతురు, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, అంటే పౌలను నాకు అనుగ్రహింపబడిన కృప కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వందనాలు చెప్పారా? అట్లా కుడి చేతిని ఇచ్చి అంటే ప్రేమ కరచాలనం చేశారు, కలిశారు. అందుకని మనం కలిసినప్పుడు ఏం చేస్తున్నాం? ఈ కరోనా వచ్చి ఏం చేసింది? ముక్కుకి మూతికి గొడ్లు కట్టుకునేటట్టు చేసింది. అంటే కలవటం, ప్రేమ సహోదరు. 2 చేతులు, ఇదో చేయి అదో చేయి. అంటే ఒక మానవత్వం, ఒక వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది, ఒక కలయికను చూపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పేతురు, పౌలు కలిసిపోయారు. వాళ్ళకి సామర్థ్యం కలగజేసిన వాడే, పౌలుకి సామర్థ్యం కలగజేసిన వాడు ఒకళ్ళే. ఆమేన్. వాళ్ళు యేసుక్రీస్తుని కలిగి ఉన్నారు. పౌలైతే ఒక మేఘస్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని కలిగి ఉన్నారు. వారు నడిచిన యేసుతో ఉన్నారు. ఇక్కడ ఆ పాత నిబంధన కాలంలో నడిచిన అగ్నిస్తంభమైన యెహోవా ఆత్మను చూసి, ఆమేన్. కానీ యెహోవా ఆత్మ ఏమని మాట్లాడుతుంది? యేసును నేను, నువ్వు హింసించుచున్నా యేసు నేను అని చెప్తుంది.
ఆమేన్. అంటే ఇప్పుడు ఈ 12 అపోస్తులు లేకపోతే శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరియు పౌలు ఇప్పుడు ఒకటయ్యారు. ఆమేన్. ఇప్పుడు ఏమైంది? ఇటు యూదులు, ఇటు అన్యులు, అటు సమరీయులు ఏమైపోయారు? ఒకటే ఆత్మ కింద చేసి. ఆమేన్. ఇప్పుడు అపోస్తల బోధలో ఏమి లేదు, విగ్రహారం అస్సలు సమస్య లేదు. వాళ్ళ విగ్రహాన్ని పట్టించుకోరు. ఆమేన్. మరి విగ్రహం ఒట్టిదని విగ్రహం లెక్క చేయనప్పుడు, పేతురు లెక్క చేయనప్పుడు పేతురు విగ్రహం ఎట్లా పెడతాను అసలు? రైట్. ఆమేన్. ఆమేన్. వాళ్ళు విభేదించే వాళ్ళైతే పౌలుతోనే విభేదించాలి. ఎందుకంటే పౌలు విగ్రహారాధనకి పూర్తి వ్యతిరేకి. వీళ్ళిద్దరు కరచాలనం చేశారంటే వీళ్ళలో ఉన్న ఒకే ఆత్మ క్రీస్తు కనుక. మరి ఇప్పుడు నువ్వు పెద్ద పాద్రి గారివి, పెద్ద గురువు గారివి, అందరికి పైన గురువు గారివి, పెద్ద బిషప్వి అంటే పోప్వి, లేకపోతే గల్లీలో ఉండేటువంటి నీ పూజారులు అందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఇవాళ విగ్రహాలు పెట్టి ఎవడు మోసం చేస్తారు మీరు? అసలు ఎవడు ఉన్నారు తయారుగా అసలు? అందుకనే వాళ్ళు ఏం చేయనిట్లేదు, మీరు బైబుల్ చదవని ఇట్లా పూజ పెట్టి ఆ దూపం వేసి ఆ పొగలు మైకులు కమ్మేసేటట్టు చేస్తున్నారు. ఇంకా సత్యం ఎక్కడ తెలుసుకుంటారు వాళ్ళు? నువ్వు బోధించు, వాడిని చదవు. నువ్వు యేసు చెప్పలేదా నువ్వు వెళ్ళవు, వెళ్ళేవాడిని వెళ్ళలేవు. మీరు పరలోక రాజ్యానికి ఆటంకం అయిపోయారు. మీరు దేవుడు ఎలా ఊరుకుంటాడు బ్రదర్? తీసుకెళ్లి అగ్నికొండంలో పేరుతాడు. నిశ్చయంగా. నువ్వు ఎంత జ్ఞానివైతే ఏంటి, నువ్వు ఎంత గొప్పలవైతే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు కఠినంగా ఉన్నప్పటికీ వాక్యానుసారంగా మాట్లాడుతాను. ఆమేన్. ఇవి నా మాటలు, ఇవి నమ్మండి. ప్రజలో హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగు. ఆమేన్. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నుండి 20. 4 అధ్యాయం 19, 20. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఎందుకు ప్రసవ వేదన కలుగుతుందంట పౌలు గారికి? ఈ పిల్లలు మరలా పండగలకి అరే నీకు సంక్రాంతి పండుగ జరిగితే నీ గ్యాంటికి నువ్వు వెళ్ళి ఆడింట్లో కూర్చోవాలా? దీపావళి జరిగితే నీ గ్యాంటికి నువ్వు వెళ్ళి ఆడింట్లో కూర్చోవాలా? దసరా జరిగితే నీ గ్యాంటికి నువ్వు వెళ్ళి ఆడింట్లో కూర్చోవాలా? ఏ ఉత్సవం జరిగినా ముందు ఉత్సవ విగ్రహంలో నువ్వు వెళ్ళి కూర్చుంటున్నావే. నీకేం పని అసలు? నువ్వెవరివి? ఆ పాస్టర్ గారికి మేమంటే బాగా కోపం అండి. ఒక్క కూటానికి వాళ్ళని తీసుకురాకపోతున్నావే, ఒక్క ప్రార్థన కూటంలో నిలబెట్టలేకపోతున్నావే, ఆరాధనలో కూర్చోబెట్టలేకపోతున్నావే. అర్జెంట్ పనులు అంటండి, రారంట, అస్సలు కుదరతలేదంట. అది మన సాక్ష్యం. మనమైతే వారాల ముందే వెళ్ళిపోయి కూర్చుంటాం. పిండి పిసిరేది మనమే, కల్లిచ్చేది మనమే, దంచేది మనమే, వేసేది మనమే, తినేది మనమే. దేవుని స్తోత్రం కలుగు. ఎవరి పేరులో? వాళ్ళ పేరు. అసలు ఏంది ఆ రోజున కొత్త బట్టలు కట్టుకోవాలని పని ఏంది అసలు? మా నాన్నగారు పెట్టారని, మా అమ్మగారు పెట్టారు, మా బావ పెట్టాడు, మా అన్న పెట్టాడు, మా వదిలి పెట్టాడు. దేన్ని పెట్టారు అసలు? ఇప్పుడు ఆ వస్త్రం ఏంటి? విగ్రహానికి సంబంధించింది. ఆత్మ పని చేద్దా, పని చేయదా? పని చేసింది. చెప్పాలా? పని చేసింది. మరి పని చేసినప్పుడు దేవుడు పని చేస్తాడు, పని చేయడు. పని చేయడా అంటే ఆళ్ళ పని. దేవుడు రంగం మీద కూర్చోడు. దేవుడు పని చేస్తాడు, పని చేయడు. మామూలుగా పని చేయడు అనుకుంటున్నాను. అగ్ని బాగా పని చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. దేవుడు ఏమైనా చూస్తూ ఊరుకునేవాడా? పాత నిబంధన కాలంలోనే
చంపేసి అట్లు గిట్లు తిరగేసి కొడితే ఆకులు మళ్ళీ కనపడలా ఒక్కడుగా ఆకులు రాజ్యాలు పారేస్తున్నాడు. ఇవాళ ఎండిపోయిన ఆకులు తీసుకెళ్లి అగ్నిగుండంలో తగలేస్తాడు. ఎస్ ఆమేన్. ఆ ఆకులు, ఆ ఎండిపోయిన ఆకులు ఆ అగ్నిగుండంలో రగిలే ఏయో కాదు, ఆ కట్లు గిట్లేయో కాదు, అది మీరే. ఆమేన్. నటించే విశ్వాసులు, నటించే పరిశుద్ధులు, నటించే క్రీస్తు బిడ్డలని ఎవరైతే చెప్పుకున్నారో మేము మారామని, మేము క్రీస్తు వాళ్ళమని అని చెప్తారే, నువ్వే అగ్నిగుండంలో పెద్ద కట్టే. ఫస్ట్ కట్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను మిమ్మల్ని దూషించట్లా, నేనే మిమ్మల్ని ఏమి ఇదంట్లా. నీ స్థానాన్ని నువ్వు తెలుసుకో, నీ వ్యక్తిత్వం నువ్వు తెలుసుకో. నువ్వు మరలా దాస్యత్వంలోనికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు మరలా కాడికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు మళ్ళీ అడ్డగడిలు పెట్టుకుని కూర్చోవాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ డబ్బు కట్టలేకపోతే వీళ్ళ కళ్ళే కనబడవేక, ఒళ్ళు పనిచేయదేక, అంత తలపోట్లు, నీరసాలు, జ్వరాలు, రకరకాలైన వ్యాధులు వచ్చారు. నీ మనస్సు, నీ ప్రాణం డబ్బుల మీద, డబ్బుల కట్టల మీద కావాల్సింది. అవేం చేసుకోవడానికి? ఆ కట్టలు ఎందుకు కాదు, నిన్ను కట్టేసి దాన్ని తగలేయడానికే. ఎత్తబడే సంఘానికి కట్లు అవసరమా? ఈ నోట్ల కట్లతో నిన్ను ఎందుకు కట్టుకుంటున్నావు? నీకు ఎంత అవసరమో దేవుడు అడుగు, అది ఇస్తాడు కదా. నీకేది కావాలో అడగమంటున్నాడుగా. నువ్వు బ్రతకడానికి ఏది కావాలో అది చాలుగా. ఆమేన్. నువ్వు సంతోషంగా ఉంటావు కదా, వాక్యంలో నువ్వు మారటం కదా. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ఆమేన్. మాకు ప్రసవ వేదన. ఆమేన్. ప్రసవ వేదన విషయమే మరలా. ఆమేన్. ఈ గారు ఒక్క ఆమె ఏదో చెవి దిద్దిలు పెడద్ది, మిగతా వాళ్ళందరికీ ఆ జబ్బు అంటేస్తుంది. ఏమి వెళ్ళి ఒక చిన్న ముక్కు పూడ పెడద్ది, మిగతా వాళ్ళందరికీ ఆ ముక్కు పూడ జబ్బు అంటేస్తుంది. ఏదో ఒక చిన్న కాళ్ళ పట్టీలు జిమ్ 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 అని పెడితే మొత్తం గల్లు గల్లు అని అలమోగిస్తూ ఉంటారు. ఏంటంటే పెద్ద చెట్లు పెట్టలేదా? మీ చిన్న చెట్లు మేము పెట్టమా ఏంది? ఆమేన్. ఆ వెళ్ళి చేలు మేతి, దూడలు గట్టుని మేత, మొత్తం కలిసి ఎక్కడ మేతే కడవేడ నుంచి మొత్తం చండాలం చేస్తాయి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త సుమా. పౌలు పరిచర్య ఇది. మొదటి సంఘకాలపు వర్తమానికుని పరిచర్య ఎట్లా ఉంటే 7వ సంఘకాలపు వర్తమానికుని పరిచర్య ఎలా ఉంటది? రాజీ పడద్దా? హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఈ విషయాలు మీరు చాలా సీరియస్ తీసుకోవాలి. లాక్డౌన్, పాస్టర్ గారు మా ఇంటికి రాడు. పాస్టర్ గారు రావాలని పల్లె ఆల్రెడీ వచ్చేసాడు కూడా. ఆమేన్. 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 జాగ్రత్త సుమా. ఆమేన్. ఏ రూపం ఏర్పడాలి నీలో? పరిశుద్ధాత్మ. చెప్పాలి గట్టిగా. క్రీస్తు రూపం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క స్వరూపం ఏమైంది? వాక్యము స్వరూపం. ఆమేన్. ఆత్మస్వరూపం మీ అందు ఏర్పడాలి. మరలా నువ్వు ఏ స్వరూపాన్ని ఏర్పరుచున్నావు? మరలా విగ్రహ స్వరూపాన్ని. ఆ విగ్రహం ఉన్నటువంటి నీళ్ళు, దిద్దీలు, దుద్దీలు, ముద్దులు, గద్దులు అన్ని పెట్టుకుని తిరుగుతున్నావు. నువ్వెవరివి? విగ్రహం నువ్వే. విగ్రహం అది కాదు, విగ్రహం ఇదే. క్రీస్తు స్వరూపం, వాక్య రూపము నువ్వు మారాలి. ఆమేన్. వాక్య రూపమైన క్రీస్తు ఆయన, వాక్య రూపమైన సంఘంగా నువ్వు. ఆమేన్. 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 7వ దూత వర్తమానం దేనికి? నిన్ను తిరిగి మరలా వాక్యంగా మార్చుతాను. మా ఆయన ఊరుకోవట్లేదండి, మంచిది. మిగతా అన్నిటి ఊరుకుంటున్నాడు, ఇక్కడి వరకే ఊరుకోవట్లా. చర్చికి అంట వెళ్ళొచ్చంట, కానంటే ఇవన్నీ చేయకూడదంట. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎవడు పిచ్చోడు అసలు? ఇన్నిట్లో సహాయ సహకారాలు తీసుకుంటూ వాక్య విషయంలోను, వర్తమాన విషయంలోనే ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అండి. మా వల్ల కాదండి. మా రూల్స్ రెగ్యులేషన్ కాదు. నువ్వు దేనికోసం వచ్చావో దానికి నేను మాట్లాడాలి. ఆమేన్. నువ్వు దీని కొరకైతే దీని ప్రకారం నువ్వు ఉండాల్సిందే.
రోడ్ల మీదకి వెళ్ళకూడదని రూల్ పెట్టినప్పుడు రోడ్ల మీదకి వెళ్ళకూడదుగా. అవును. దేవుని స్తోత్రం చెబుతా. ఆమేన్. క్రీస్తు స్వరూపం మనం ఏర్పడాలా వద్దా? ఏర్పడాలి. మరి ఇప్పుడు వర్తమానం ఏం చేద్దాం? ఇప్పుడు మనం క్రీస్తు స్వరూపంగా ఏర్పరచు. ఆ వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒకే ఎత్తబాటు గడియ కొరకు వాళ్ళు అందులో ఉండి ప్రార్థన. దానికి అలవాటు అవుతున్నారు. వాళ్ళు ఉన్న తప్పు ఒప్పులు ఉప్పు వేసుకుంటున్నారు. ఆమేన్. ఆమేన్. అక్కడ ఆ జంతువులన్నీ లోపలికి వచ్చిన తర్వాత ఏమైపోయినాయి? కలిసిపోయినాయి. అన్నిట్లో ఒకే స్వభావం వచ్చేసింది. వాస్తవం చెప్పాలంటే అది 1000 ఏండ్ల పాలన లాగా ఉండాలి. yes yes. ఆమేన్. ఆ లోపల అందరూ ఒకటైపోయారు. పులి దాని వ్యతిరేకంగా బలహీనమైన జంతువు ఏదైతే ఉందో అది అంతా కూడా రెండు ఒకటైపోయింది. అక్కడ వేరు వేరు ఆకారాలు అయితే ఉన్నాయి కానీ స్వభావాలు మాత్రం ఒకటే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనం కూడా మనం ఎక్కడ వాళ్ళమైనా, ఏ రంగు వాళ్ళమైనా, ఏ జాతి వాళ్ళమైనా, ఏ కుల వాళ్ళమైనా, ఏమైనా పర్లేదు బ్రదర్, ఏ దేశవాడని పర్లేదు, దేవుడు వీటిని బట్టి కాదు, మనందరిలో ఉన్న ఒకే ఒక ఆత్మ, క్రీస్తు ఆత్మను బట్టే. ఆమేన్. దేవుడు నిశ్చయంగా మనం ప్రేమించేవాడు అయి ఉన్నాడు. ఆమేన్. నమ్ముతారా? హల్లెలూయా. ఈరోజు అన్యత్వంలో క్రైస్తవత్వం దాగి ఉంది. క్రైస్తవుడని నటిస్తూ అన్యుడిగా జీవిస్తున్నారు. దేవుడు ఎలా సహిస్తాడు? ఎలా ఎలా ఒప్పుకోగలుగుతాడు? ఆయనకి ఎంత రోషాన్ని పుట్టిస్తున్నాం ఇవాళ. మరి అంటే ఎంత కోపాన్ని పుట్టిస్తున్నాం. పౌలు ఏమంటున్నాడు? ఆయన ఎదుట మనం నిలబడేంత బలవంతులు మా. ఆమేన్. 4 ఇరేషనాలకే మనం ఏమైపోతున్నాం? కనపడు. ఒక్క తలపోటుకి ఏమైపోతున్నాం? చిన్నపాటి జ్వరానికి ఏమైపోతాం? 102, 101 ఉండాల్సింది 100. 1 డిగ్రీ పెంచేపాటికి ఏమైపోతున్నాం? ఎందుకని? దేవునితో మనం ఏం పెట్టుకుని గెలవగలుగుతాం? ఆ పాస్టర్ గారికి మేమంటే చాలా కోపం అంటారు. ఎట్టగా మాట్లాడతారు? మేమంటేనే అందులో పడి లేదు లేదు. నీలో ఉన్న ఆత్మకు దేవుని ఆత్మ వ్యతిరేకం. ఆమేన్. అంతే. ఆ అబ్బాయి మంచోడేనండి, అమ్మాయి మంచిదేనండి, బుద్ధి లేనండి, చెడిపోయింది. దేవునికి కావాల్సింది ఏంటి? బుద్ధి కావాలి. నీ శరీరాలు ఎందుకు కావాలి? శరీరాలు మార్చుకునేవాడా? బుద్ధి బుద్ధి. ఆమేన్. ఆమేన్. అందుకని పౌలు ఏమన్నాడు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును. ఆమేన్. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 25, 26 వచ్చింది. ఈ హాగరు అననది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయి. ఇక్కడ శరీర సంబంధమైన సియోను, ఆత్మ సంబంధమైన సియోను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రస్తుతమందున్న అర్థమైందండి? 2 సియోన్లు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన, శరీర సంబంధమైన సియోను ఉంది, ఆత్మ సంబంధమైన, ఆత్మ సంబంధమైన సియోను ఉంది. ఒకసారి చదువుదాం. 22 చదువుతున్నా. దాసి వల్ల ఒకడును, స్వతంత్రురాలి వల్ల ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉంది ఆమేన్. కదా. ఆయనను దాసి వల్ల పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టేది, స్వతంత్రురాలు వల్ల పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టేది. ఆమేన్. క్లియర్? ఆమేన్. శారాతో అబ్రహాం కలుస్తున్న ప్రతిసారి సంతానం కలగల. yes. ఎన్ని సంవత్సరాల వరకు? 100, 100. అదే ఆహారం తీసుకెళ్లి కలిపేవాడికి టెప్పుకుని సంతానం కలిగింది. ఎలాగా? ఇది శరీర సంబంధం. శరీర తత్వాన్ని బట్టి శరీర ప్రకారం అయితే అతని సంతానం ఉంది, ఆత్మ కానీ వాగ్దానాన్ని బట్టి అయితే అతనికి సంతానం లేదు. ఆమేన్. వాగ్దానాన్ని బట్టి దేవుడు అతనికి సంతానాన్ని శారాకు నియమించాడు. yes. క్లియర్? హల్లెలూయా. అర్థం చేసుకున్నారా? ఆమేన్. అంటే వాక్యపు సంతానము అనేది నిజమైంది, ఆమేన్. వాగ్దాన సంబంధమైనదే నిజమైంది. ఈ రోజు వాక్య సంబంధమైన సంఘమే నిజమైన సంఘము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కనుక 23 అంటున్నాడు. 24లో ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. నేను మాట్లాడతలేదు సుమా, ఇవి ఒక మనుషుని మాటలు కాదు. అవును. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు.
వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనుడు. ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సియోను కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి జీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఆమె సియోను కొండ మీద ఒక వాగ్దానం చేయబడింది. సీనాయి కొండ మీద ఏమి ఇచ్చాడు ఆయన? ఒక వాగ్దానం ఇచ్చాడా? ఇచ్చాడు. 2 నిబంధనలకి సూచన అంట. అవును. ఆమేన్. సీనాయి కొండ సంబంధం. ఒక సూచన ఎక్కడ ఉంది? సీనాయి కొండ మీద. రెండవ సూచన ఎక్కడ ఉంది? యెరూషలేము. చెప్పాలి. పైనున్న యెరూషలేము. ఆమేన్. యెరూషలేము. ఒక సూచన పైన ఉంది, ఒక సూచన కింద ఉంది. ఒకటి కిందది ఒకటి శరీర సంబంధం, రెండవది పైది ఆత్మ సంబంధమైనది. yes ఆమేన్. హల్లెలూయా. ప్రజలా ఆమేన్. అబ్రహాము యొక్క వాగ్దానం ఏంటి? నీ సంతానము పైన ఆకాశ నక్షత్రాల వలె. భూమి ఇసుక రేణుల వలె. ఇది హాగరు. అది అది వాగ్దానం. ఇప్పుడు నువ్వు దేనికి చెందిన వ్యక్తివి? ఆ వాగ్దానం. పాత నిబంధన కాలం అయితే సియోను పర్వతం మీద లేదా కొండ మీద ఆజ్ఞల ప్రకారం నిబంధన చేశాడు ఆయన. ఈరోజు మనతో కూడా ఏం చేశాడు ఆయన? యెరూషలేము. ఆయనే మనతో కలిసి ఒక నిబంధన చేశాడు. వాళ్ళు దేవదూతలు ఆ మన్నాను తిని చచ్చిపోయారు, కానీ క్రీస్తుని తిన్నవాడు నిత్యం జీవితం. నిత్యం జీవిస్తాడు. ఆమేన్. అవునా? yes దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, 28వ వచనం, సహోదరులారా, మనమును ఇస్సాకు వల్ల వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఆమేన్. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలా హింస పెట్టిందో ఇప్పుడును అలాగే జరుగుతుంది. yes ఎందుకు ఇన్ని శ్రమలు పడుతుంది వధువు? వాడి అనగా ఈ వర్తమానం యొక్క కుమారుడు కుమార్తె విశ్వాసులు ఎందుకు శ్రమ పడుతున్నారు? శరీర తమ సంబంధం. సొంత వాళ్ళతో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? వాళ్ళు శరీర సంబంధం. వాళ్ళు శారీరకంగా ఉన్నారు, అవును. మన ఆత్మ ఆత్మ. సంబంధంగా ఉన్నారు. ఆమేన్. ఇస్మాయిల్ ఇస్సాకును ఏం చేశాడు? ఏడిపించాడు, ఇబ్బంది పెట్టాడు, కొట్టాడు, తిట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవాళ అన్యులు మన సహోదరులు శరీర సంబంధులు ఆత్మ సంబంధుల్ని నిజమే హింసపడుతున్నారు. ఏం పెడతారంట? చెప్పాలి. హింసపడుతున్నారు. హింస ఏం పడుతున్నావు మరి నువ్వు ఇవాళ? హింసపడుతున్నారు. చెప్పాలి. ఎవరితో? శరీర సంబంధం. ఎవడో ఒకడు బయట మన ఇంట్లో. ఇంట్లో వాడితో ఇబ్బంది పడతావు. ఆమేన్. వాళ్ళ శరీర సంబంధాన్ని మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ క్రియలు చేష్టలు, వాళ్ళ స్వభావం, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క జీవిత విధానము సమస్తం కూడా ఏం తెలియపరుస్తుందండి? శరీర సంబంధం. ఆత్మ సంబంధాలను ఎలా తెలియపరుస్తుంది అక్కడ? అది కూడా అంతే. నీ క్రియలు, నీ స్వభావము, నీ వ్యక్తిత్వము సమస్తం కూడా నువ్వు ఏమై ఉన్నావో వారేమై ఉన్నారో పూర్తిగా విషదపరచబడింది. ఆమేన్. అందుకని క్రైస్తవులైనంత అందుకు పేతురు అంటున్నాడు. పేతురు పత్రికలు మీరు చదవడం వాడు చదివి ముగించుకుందాం. పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అజ్ఞ వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యనంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యుడు. ఆమేన్. ఏదో వింత జరిగినట్టు ఫీల్ అవ్వమాకండి. yes ఎన్ని శ్రమలో తెలుసా అంటే, మీ ఎన్ని ఇబ్బందులు పడతాం తెలుసా అంటే, అసలు తింటానికి తినలేదు. అర్లే దేని నిమిత్తం? క్రీస్తు. యేసు క్రీస్తు నామము నిమిత్తం. అలాంటప్పుడు మనం ధన్యులమవుతాం. దేవుడు వచ్చినప్పుడు అంట మహదానందం కలిగి ఉంటాం. ఈ శ్రమ నుండి బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందండి? చాలా ఆనందం, మహా ఆనందం. దేవుని స్తోత్రం. ఆమేన్. బానిసత్వంలోంచి నేను విడిపిస్తే ఎట్లా ఉంటది? అబ్బో చెప్పలేము. అది ఈ శ్రమ పరిచయ వారిలోంచి దేవుడు వేరు చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? అందుకని శోధన సహించువాడు ధన్యుడు. ఆమేన్. పోయిన ఆదివారం చెప్పుకోను, పరిశోధించే దేవుడు
నిశ్చయంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. కనుక మనం ఎవరిని ఏ విధంగాను మానసికంగాను మరియు శారీరకంగాను కూడా హింసించకూడదు. హింసిస్తే అంటే ఒక కుళ్ళుతో, ఒక క్రోధంతో, ఒక కక్షతో, ఒక ఇబ్బందితో ఆ వ్యక్తిని పనిగట్టుకు నువ్వు టార్గెట్ చేస్తే ఏమైపోతావు? నువ్వు వేరైపోతావు. దేవుడు లెక్క తీసుకుంటాడు, నిన్ను తీసుకెళ్ళి ఏదో చేస్తాడు. హల్లెలూయా. అది ఇప్పుడు కాదు కానీ గ్రంథాలు విప్పబడతాయి. అప్పుడు నువ్వు చేసిన కార్యాలన్నీ గ్రంథాలు ఉంటాయి. అప్పుడు వాగ్దాన కుమారులను శరీర కుమారులు ఏం చేశారనేది అక్కడ రాయబడుద్ది. దాన్ని వాడి క్రియలను బట్టి ఆయన వారికి జీవితం ఇస్తాడు. నోటి మాట కూడా తీసుకుంటాడు ఆయన, ప్రతి చర్యను తీసుకుంటాడు ఆయన. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే దేవదూత ఏం చేస్తుంది? రాస్తుంది కాదు. దేవుని స్తోత్రం కలుగును. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యత్వం అనేది వాళ్ళ ఎక్కడ కనబడుతుంది? క్రైస్తవత్వంలో. క్రైస్తవత్వంలో ఏం కనపడుతుంది? వాళ్ళ అన్యత్వం కనపడుతుంది. కానీ ఎవరు కనపడాలా? క్రీస్తే కనపడాలా. క్రీస్తుకు మారుగా మరి ఏది అక్కడ ఉండరాదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9-10 వచనాల నుండి మనం చూస్తే ఆ పైన యెరూషలేము, ఆ పైన ఉన్నటువంటి యెరూషలేము ఎవరో చూద్దాం ఒకసారి. అంతటా కడపడి 7 తెగుళ్ళను నిండి ఉన్న 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనుక్కోయినది. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. ఏం దిగొస్తుందంట? పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. యెరూషలేము దేవుని మహిమ గలదై. నేను అడిగేది అర్థం అవుతుందా? ఏం దిగు అడుగుతున్నా? యెరూషలేము అను పరిశుద్ధాత్మ పట్టణము, పరిశుద్ధ పట్టణం జరుగుతుందా? దేవుని మహిమ గలదై, దేవుని మహిమను ధరించుకున్న దేవుని మహిమ ఏమైంది? ఇప్పుడు వాక్యం. ఆ వాక్యాన్ని ధరించుకుని ఆ యెరూషలేము వస్తుంది. ఎవరేమి? గొర్రెపిల్ల భార్య. ఇప్పుడు ఈమె ఎక్కడ చెప్పబడుతుంది? ఇప్పుడు పౌలు దాన్ని వివరించాడుగా. ఎక్కడ? గలతీ రాసిన పత్రికలు వివరించలేదా? అవును, భూమి శరీర సంబంధమైన గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం అని కాదు, 4:23 దాస్య వల్ల పుట్టిన వాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రాల వల్ల పుట్టిన వాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నాయి. ఏంటవి? ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఎవరెవరు? హాగరు మరియు శారా. అంతేనా? శారా ఇప్పుడు దేనికి సాదృశ్యము? అలంకార రూపము, వాగ్దాన సంబంధమైన సంతానానికి. హాగరు శరీర సంబంధమైన అలంకారానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ స్త్రీలకు దేవుడు ఏం చేశాడు? 2 నిబంధనలు చేశాడు. అంటే ఆ పిల్లలతో నిబంధన చేశాడు, ఈ పిల్లలతో నిబంధన చేశాడు. ఈ స్త్రీలు 2 నిబంధనలు అయి ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ మీద సంబంధమైన దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. అవును, వాళ్ళు ఏమయ్యారు? ధర్మశాస్త్రానికుల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళు ఇందులో ఇరుక్కుపోయారు. అవును. మనమైతే అదే వాక్యంలో నుంచి మనం మహిమను కలిగాం. వాళ్ళ బైబిలే మన బైబిలే వేరు కాదు. అందుకని మన చట్టం లేకపోతే మన సిద్ధాంతం బైబిలే. మనం బైబిల్ తప్ప మరొక దాన్ని మనం తీసుకోము, మనకు అక్కర్లేదు కూడా. కనుక ఇవాళ అన్యత్వం అనేది మనలోకి రాకూడదు. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఆదికాండంలో 31వ అధ్యాయంలో మీరు చూస్తే 24 నుండి 32 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుని
ధ్యానం చేసి ముగిద్దాం. ఈ ఆదికాండం 31 ఏమైందంటే, యాకోబు తన భార్యలు అయిన లేయా మరియు రాహేలును తీసుకుని తన యొక్క సంపదను, ఆస్తిని కూడగట్టుకుని ఒంటెల మీద బయలుదేరిపోయాడు. తన పిల్లలతో బయలుదేరి వచ్చేసాడు. ఆమేన్. అయితే బయలుదేరి వచ్చేసిన తర్వాత కొన్ని రోజుల ప్రయాణం ముగిసిన తర్వాత ఈ రాహేలు లేయాల వాళ్ళ నాన్నగారైన సిరియా వాడైన లాబాను గబ పరిగెత్తుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఆ సిరియా వాడైన ఫోన్ ఆపేసి లైటింగ్ చేస్తాను కనుక ఆ లాబాను పరిగెత్తుకుని వస్తున్నప్పుడు యెహోవా దూత అతను కలుసుకుంది. ఆ రాత్రి అతనితో మాట్లాడుతుంది, నువ్వు యాకోబుతో మంచి గాని చెడు గాని ఏమి మాట్లాడమాక. క్లియర్? ఏమని దేవదూత చెప్పింది? మీ దగ్గర ఉందా బైబిల్లో? మీకు కనపడిందా అది? అసలు 5వ అధ్యాయము 31వ అధ్యాయము 18 వచ్చినవా? సరే 22 నుండి చదువుతున్నా. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడింది. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణం అంత దూరం అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతను కలుసుకొని, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానునకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుకును, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఎందుకని? హల్లెలూయా. మంచి చెప్పమాక, చెడ్డగా కూడా పలకమాక, ఏం బలిగినా నీవు మోడద్దన్నాడు. జాగ్రత్త సుమి అని లాబానుతో దేవుడు మాట్లాడాడు. లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు కలుసుకున్న తర్వాత యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకుని. అప్పుడు లాబాను యాకోబుతో అంటున్నాడు, నీవేం చేసిటివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెను కొనిపోని వాళ్ళ అంటే యుద్ధం చేసి ఎవడు ఎత్తుకెళ్ళిపోయినట్టు మా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతావా? నీకేం చేశాను? నీకేం అన్యాయం చేశాను? ఏం చేశాను? నువ్వు అసలు నువ్వు చెప్పబెట్టుకోకుండా ఇల్లు ఇచ్చి పెట్టేసి పిల్లలు తీసుకుని బయలుదేరిపోయి ఏంటప్పా చెప్పు అని అన్నాడు. ఏదైనా మాట్లాడదామంటే అడ్డం వస్తుంది. ఏమని? అయ్యా చదవలేదా? ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడదామంటే ఏం గుర్తుకొస్తుంది? దేవదూత చెప్పిన మాట గుర్తుకొస్తుంది. గబుక్కుని మింగేస్తున్నాడు. కానీ వాస్తవానికి లాబానికి యాకోబు మీద చాలా కోపం ఉంది. అసలు వచ్చింది దేనికంటే యాకోబుని వేసేసి పిల్లల్ని తీసుకెళ్లిపోదామని వచ్చాడు. ఆ సంగతి యాకోబుకి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ యాకోబులో ఉన్న దేవుడికి తెలుసు. ఆమేన్. కనుక యాకోబుతో అతను ఏమీ మాట్లాడకూడదు. ఏ సమాచారం అది మంచిదైనా చెడ్డదైనా చెప్పమాక అన్నాడు. సరే, అంత పళ్ళ బిగున లాబాను కోపంతో ఏం చేయాలి ఏడవలేక, ఏదో ఒకటి దాన్ని తట్టుకోలేక దాన్ని వెళ్ళగక్కుతున్నాడు. ఆమేన్. నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ, సంభ్రమతోనూ పాటలతోనూ మధ్యలతోనూ శతారులతోనూ నేను సాగనంపుతునే. నువ్వు వెళ్ళాలనుకుంటే బాణ గజానాలతో పంపించేవాడిని కదా, ఊరేగింపుతో పంపించేవాడిని కదా. నేను నిన్ను ఏదా అన్యాయం చేసినట్టు అక్రమం చేసినట్టు నలుగురు అనుకుంటారా ఏమనుకుంటారని కూడా లేకుండా పోయావే. ఇది మర్యాద, ఇది ధర్మమా? ఏం చేసావు నువ్వు అసలు? నా తలకాయ తీసేసావు. వీడు ఊరేగింపు చేసి పంపిస్తాడంట. ఎందుకంటే వాడు పంపించే ఉద్దేశమే అసలు లేదు. అర్థమవుతుందా? ఎవరికి? లాభానికి లేదు. లేదు. వాడు ఒకడు కూలోడుగా, వాడు ఒక పనోడుగా వాడు నిర్ణయం చేసుకున్నాడు. ఆ పిల్లల దగ్గర పడుంటాడు అనుకున్నాడు. అనుకున్న మందలోనే మేపకుండా పడి ఉంటాడు. వాడు గదిలితే మంద మొత్తం పోద్దని. ఆమేన్. అవునా? కానీ యాకోబు దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు, నువ్వు వెళ్ళిపోమన్నా. నేను నిన్ను ఎక్కడ కలుసుకున్నాను అక్కడ నాకు బలిపీఠం కట్టాలి కదా, అదా అన్నాడు. అంతే. అదే సంగతిని యాకోబు తన భార్యలతో చెప్పాడు. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆ భార్యలిద్దరు ఏమన్నారు తెలుసు? అవును, వెళ్దాం. నువ్వు చెప్పింది కరెక్టే. మా నాన్న మా ఆస్తులు కూడా అమ్మేసేసుకున్నాడు, మాకు రావాల్సిన కూడా అమ్మేసేసుకున్నాడు, మొత్తం వాడి మీద వేసుకుని బతుకుతున్నారు. దేవుని స్తోత్రం. అవును. ఆమేన్. ఆ మాటలు మీతో ఇప్పుడు మాట్లాడించడానికి నాకు సమయం లేదు. Yes, అవును. ఆ పిల్లలు మాట్లాడినవి ఇప్పుడు నేను పట్టుకుంటే ఇప్పుడు చాలా విషయాలు మనం బయట. అవును. అయితే ఇప్పుడు లాబాను తన బిడ్డల మీద ప్రేమ ఉన్నట్టు, తన అల్లుడి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు బండులు బండులు ఓ బేరలు పోసేస్తున్నాడు అనమాట. Yes. నువ్వు వెళ్ళాలనుకుంటే నేను నిన్ను ఎలా పంపించేవాడిని? ఆటలతోను, ఆటలతో, సంభ్రమతోను, పాటలతోను, మధ్యలతోను, సితార్లతోను నేను సాగనంపుదనే. అయితే నీవు నా కుమారులను, నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని నీ యొక్క పిచ్చి పట్టి ఇట్లు చేసి మీకు ఆది చేయటకు నా చేతనవును. నాకు లేచిందా, నేను మంచోడు కాదు, ఇప్పుడే ఏ చేతనంటే మాట్లాడుతున్నాడు. అవును. ఆమేన్. మిమ్మల్ని అంతం చేయడం నా పెద్ద విశేషమేం కాదు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తించావు. ఒక్క దెబ్బకేసేతప్పుడు నిన్ను అసలు కానీ ఎందుకంటే రాత్రి ఒకరు కలిసి నాకు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నీ ఏమైనా మాట్లాడుతుందో మీ తండ్రి యొక్క దేవుడు అయితే పోయిన రాత్రి 29వ వచనం, అయితే మీ తండ్రి యొక్క దేవుడు పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు అంటే మీ తండ్రి యొక్క దేవుడు అంటే ఎవరి దేవుడు అంటే? మరి చెప్పరా గట్టిగా. ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు రాత్రి నన్ను కలుసుకున్నాడు. మంచి గాని కలుసుకుని ఏం చెప్పారు తెలుసా? నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛ గలవాడవై వెళ్ళగొని ఎలా వెళ్ళుము, నా దేవతలు నేల దొంగిలివనుగా. వెళ్ళాలనుకుంటే వెళ్ళవయ్యా. ఎవడొస్తున్నాడు? ఏమనంటేనంటే మీ దేవుడు అంట వస్తున్నాడు. మళ్ళీ మీకే మిమ్మల్ని ఏం చేద్దామంటే భయం ఇచ్చేస్తుంది. రాత్రి చెప్పాడు ఏమని? ఎక్కువ మాట్లాడావా నీ సంగతి చూస్తానన్నా. ఆల్రెడీ మాకు తెలుసు. యాకోబు విషయం, అబ్రహాం విషయంలో సంగతి మాకు తెలుసు. ఆ రాజు అబీమెలెకు ఏమైందో మాకు తెలుసు. ఇస్సాకును బట్టి మీ తండ్రిని బట్టి ఏమైందో కూడా మాకు తెలుసు. ఎవరు గెరారీల రాజుకి ఏమైందో మాకు తెలుసు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది ఎన్ని ఏమనంటే మీ దేవుడు అటు వచ్చాడు. అంటే దేవుడు తన పిల్లల ఎడలా ఎంత శ్రద్ధగా ఎంత జాగ్రత్త కలిగి. మరి అదే దేవుడే వాళ్ళు లేడా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. నీ తండ్రి దేవుడు నాకు అడ్డం పడ్డాడన్నాడు. వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళిపోవయ్యా, నా ఇంటి దేవతలను తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అన్నాడు. నా దేవతలు ఎలా దొంగిలించి అనగా యాకోబు అన్నాడు, నువ్వు బలవంతంగా నా యొద్ద నిన్ను కుమార్తెను తీసుకుందేమో అనుకుని భయపడుతుంది. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడిన వారు బ్రతకూడదు అన్నాడు. హల్లెలూయా. ఈ సంగతి యాకోబు తెలియక మాట్లాడా. నేను భయపడింది ఏంటంటే నీ పిల్లలు ఎత్తుకెళ్తాం అనుకున్నా. అంటే లేయాను కానీ రాయని కానీ ఎత్తుకెళ్ళిపోతాం అనుకున్నా. ఏం మాట్లాడుతున్నారు? విగ్రహాలు తీసుకొచ్చావంటావేంటి? ఎప్పుడైనా నీ ఇంట్లో నేను విగ్రహం ఆరాధన చేయడం చూసావా? నీ నీ బోడి బొమ్మలకు ఎప్పుడైనా నేను తలకాయ వంచడం చూసావా? నీ ఇంటి దేవతల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూశానా? ఇట్లాంటిది నాకెందుకు నీ బొమ్మలు అట్లా? నా దేవుడు నాకు దేవుడు స్తోత్రం. ఆమేన్. అవన్నీ అనవసరం అయ్యా. మా ఇంట్లో బొమ్మలు కనపడతలేదు. నా ఇంటి దేవతలో కనపడలేదు. అయ్యో బాబు, ఒక్కొక్క దేవత ఒక్కొక్క పవర్ఫుల్ క్యాండిడేట్లు, పవర్ఫుల్ స్టార్స్ మాకు. అవి లేకపోతే మా బతుకులేదు. ఒక్కొక్క ముందు ఒకటి ఉండాలి, వెనక ఒకటి ఉంటుంది. మా ఇంటి చుట్టూ కాపలా ఉంటుంది. అట్లాంటిది నువ్వు ఎత్తుకొచ్చేస్తే ఇప్పుడు ఎవరు కాపలా ఉంటారు? ఆమేన్. నా మందలో ఎట్లా బతకాలి, మేము ఎలా బతకాలి? మా దేవతలే మమ్మల్ని బతికెత్తున్నారు.
కానీ అంతమంది ఏమన్నారు? నీ దేవుడే నీ గొప్ప దేవుడు, నీ దేవుడే అన్నారు. నీ దేవుడు వల్లే ఈ ఆస్తి మేమంతా బాగుపడ్డాము. ఇప్పుడేమన్నాడు? నా దేవత ఇంటి దేవతను ఎత్తుకొచ్చేసామన్నాడు. ఏదో వంకతో ఇప్పుడు యాకోబు నిండుకు తీసుకుపోవాలి. యాకోబుకి ఈ సంగతి తెలియదు, కానీ వాస్తవమే లాభం చెప్పేది కూడా. ఎందుకంటే లాభాన్ని ఇంటి దేవతల్ని యాకోబు భార్యల్లో ఒక ఆమె పట్టుకొచ్చేసింది. రాహేలు పట్టుకొచ్చేసింది. చదువుదాం ఆ మాటని. ఎవని యొద్ద నీ దేవతలు యాకోబు అంటున్నాడు, ఎవని వద్ద నీ దేవతలు కనబడిన వారు బతకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దాన్ని తీసుకోమని లాభంతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలించినని యాకోబునకు తెలియలేదు. ఆమేన్. ఎవరి దగ్గర దొరుకుతుందో ఎత్తుకో అన్నాడు. కానీ ఎవరి దగ్గర దొరికితే ఆడ బతకడు అన్నాడు. కానీ యాకోబు యొక్క ప్రాణమైన రాహేల్ దగ్గరే ఆ విగ్రహం. అంటే వాళ్ళ సంఘంలో కూడా అండి ప్రేమైన ఏదో ఉంటాం కానీ ఏదో చేతం కానీ వాస్తవానికైతే ఇంకా వాటిని పూర్తిగా పీకేలా. ఆమేన్. ఇంకా భీతి అది ఏదో ఉంటుంది ఇంకా. నిజంగా అసలు పూర్వ స్థితిలో బాగుంటాయండి బాబు. ఎంత హాయిగా జీవించేవాళ్ళం. ఎన్ని పూజలు, ఎన్ని అలంకారములు, ఎన్ని అట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉంది. అసలు ప్రతి ఉత్సవానికి ఇల్లు నిండిపోయేది అంతే. అందరూ ఇవ్వడం మొత్తం ఖాళీ అయిపోయింది. వాళ్ళు రాకూడదు, మేము వెళ్ళకూడదు. ఏం కోటాలు, ఏం ప్రార్థనలు, ఏం చేయలేదు. అసలు ఒక ముచ్చట లేదు, ఒక అచ్చట లేదు. ఏంటి 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 ఎలాగండి అసలు భక్తి అండి? మరీ ఎంత దారుణంగా ఉంటాయండి అసలు. ఉండదా ఉంటుంది. యాకోబు ఏమన్నాడు? ఎవడ దగ్గర దొరికితే వాడు బతకకూడదు. ఏ విషయంలో? ఇంటి దేవతలు. మరి ఇంటి నుండి కొన్ని దేవతలు కొన్ని దెయ్యాలు మనతో పాటు వస్తున్నాయా లేవా? వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ అసలు విడిచిపెట్టలా. అంటే ఆ ఇంటి మీద ఉన్న ఆ ఇంట్లో ఉన్న కొన్ని వాటిని మనం ఇంకా పూర్తిగా విడిచిపెట్టలా. ఇంకా మనకి మనలో మనం విడిచిపెట్టలేదు కదా, అవి విడిచిపెట్టలా. నువ్వు విడిచిపెట్టేది విడిచిపెట్టేస్తాయి. నువ్వు ఇంకా కోరుకున్నావు కనుక ఆ కోరిక తీరుతుంది. ఆమేన్. రాహేలు ఇప్పుడు ఏం పట్టుకొచ్చుకుంది? తన ఇంటి దేవతను పట్టుకొచ్చుకుంది, తన తండ్రి దేవతను పట్టుకొచ్చుకుంది. కానీ ఇక్కడ ఎవరున్నారు? యాకోబు దేవుడు ఉన్నారు. లాభంతో ఏ దేవుడు మాట్లాడాడండి? యాకోబు దేవుడు. ఇంటి దేవత మాట్లాడిందా లేకపోతే యాకోబు దేవుడు మాట్లాడాడు? రాత్రి మళ్ళీ ఏం సాక్ష్యం చెప్పాడు? పోయిన రాత్రి మీ తండ్రి దేవుడు వచ్చాడు మా ఇంటికి అన్నాడు. మాతో మాట్లాడాడు కొండ మీద. ఏ శాతం అన్నాడు? లేకపోతే మంచి చెడు మాట్లాడు. అప్పటికైనా లాభానికి బుద్ధి జ్ఞానం రావాలి కంటే. అవును. ఎన్ని చూసినా బుద్ధి లేనివాడు. వాళ్ళకి బుద్ధి ఉండదు, వాళ్ళు మారరు. ఇంకా దేవతలు ఆ దెయ్యాలు కావాలా? రాహేలుకి ఏం తక్కువైందండి? యాకోబు యొక్క దేవుడు సజీవుడు. యాకోబు దేవుడు ఉన్నవాడు. ఆమేన్. ఆమేన్ అన్నవాడు. యాకోబు సాక్ష్యం చెప్పినప్పుడు అందరూ దాన్ని అంగీకరించారు. మరి ఏమొచ్చింది? అన్ని విడిచి వచ్చారు, అన్ని పట్టుకుని పాపం వచ్చేసారు. కానీ ఒక దెయ్యాన్ని పట్టుకుని వచ్చేప్పటికి దెయ్యం సంబంధులు వచ్చారా? రాలేదు. వచ్చారు. గొడవలా కాదా? సమస్యలా కాదా? ఇబ్బందులా కాదా? ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? మరి వదిలేసుకోవడానికి. ఎప్పుడైతే యాకోబు ఆ మాట అన్నాడు, గుండెలు జారిపోయినాయి కొంతమందికి. ఎవరికి? రాహేలుకి. ఏం చేయాలి అర్థం కాదు. యాకోబు నేను ఎత్తుకుంటే నువ్వు ఎత్తుకో అన్నాడు. లాభాలు మొత్తం
పరిశోధనశాల మొదలెట్టారు. ఎతికేస్తున్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అన్ని చోట్ల తిరిగి వచ్చాడు. నాకే దగ్గరికి వచ్చేవారికి ఏం పట్టు కింద కూర్చో. రాహేల్ ఆ విగ్రహము తీసుకొని రొట్టె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడవి చూచి నప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అందుకు అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. సరే, రాహేలు ఆ విగ్రహం తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండేది. కాగా లాబాను ఆ గుడారమంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలా. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు. అంటే పెద్దలు వచ్చినప్పుడు గౌరవం ఏం చేయాలా? మర్యాద ఉండేదండి ఇవాళ. అవునవును. ఆ రోజుల్లో అని మనకు కూడా ఉండేదండి ఆ మర్యాద. పెద్దలు వస్తే గౌరవంగా లేచి నిలబడతాం, మర్యాదగా తలుపు దాటికి వెళ్ళి మాట్లాడటం ఎట్లా ఉండేది. ఇప్పుడేనండి మర్యాదలే గిర్యాదలు. ఏంటి లేడు అని చెప్పాలా? నాతో చెప్పు, నేను చెప్తా, లోపల ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళిపోయింది వాళ్ళ పరిస్థితి. ఫోన్ వచ్చిందని ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నువ్వే మాట్లాడమాక. హలో, లేడు, వస్తాడు, ఏమని చెప్పాలి చెప్పు, తర్వాత మాట్లాడదాం. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎవరిది కనపడుతుంది ఇక్కడ? ఇది వరకు స్త్రీలు మర్యాద ఇచ్చు, రెస్పెక్ట్, గౌరవం, పెద్దలంటే తల్లిదండ్రులంటే ఎంత మర్యాద. నాన్నగారు అని లగలేకపోయింది. ఏమనుకోమాకండి, తమ ఎదురు నేను నిలబడలేదని మీరు అనుకోమాకండి, కోపపడమాకండి నాన్నగారు, డాడీ అని అంటుంది అన్నమాట. నేను కడగానున్నాను, నేను బయట ఉన్నాను నాన్నగారు అని చెప్పింది. అతను ఎంత వెతికినను విగ్రహం దొరకలేదు. ఎందుకని? యాకోబు కోపపడి లాబానుతో వాదించి నన్ను తరుములు ఎలా, నేను చేసిన తాహం ఏమని ఈయన రెచ్చిపోతున్నాడు. ఇంకా అంటే యాకోబుతో లాబాను కలుసుకునే సమయంలో, అంటే ఒకవేళ దూత కానీ లాబానుతో మాట్లాడకపోతే విగ్రహం విషయంలో రాహేలు తప్పక అయిపోయాడు, అప్పుడే చచ్చిపోయాడు. ఆమేన్. మనం చనిపోతే ప్రవక్త రావాలిగా సార్. ఎవరు? యేసేపు రావాలిగా, లేదా బెన్యామీన్ రావాలి, వీళ్ళు రావాలిగా, ఇంకా పరిపూర్ణతలో రావాలిగా. మరి దేవుని ప్రణాళిక ఆగిపోతుందిగా. ఆయన అంతం చూసి మాట్లాడేవాడుగా. నువ్వే ముక్కు మొహం చూసి మాట్లాడేవాడు, ఆయన అంతం చూసి మాట్లాడేవాడు. అందుకని లాభంతో అన్నాడు, ఏం మాట్లాడద్దు, మంచి మాట్లాడదు, చెడ్డ మాట్లాడు, కలగకుండా నీ దాన్ని పో అన్నాడు, డిస్కషన్ చేసుకో అన్నాడు. అదే విగ్రహం గురించి మాట్లాడేవాడికి వెంటనే ఆమెకి విషయం అర్థమైపోయి గబుక్కుని దాన్ని దాచుకుందనమాట. ఆమేన్. అదే సంగతి. ఈ విషయంలో రాహేలు ఆ విగ్రహాన్ని దాచిపెట్టుకోవడాన్ని బట్టి ఆమె గొడ్రాలైపోయింది. దేవుడు ఊరుకుంటాడా? ఆరాధన చేయలా. అవును, తెచ్చుకున్నాను, మా నాన్నోళ్ళ ఇంటికాడ నేను తెచ్చుకున్నా. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ నుంచి మా ఇంటి నుండి తెచ్చుకున్నా. నీ ఇంటిదేం కాదుగా, నువ్వేం కొనిపెట్టావా? నీదా నాదా? నాది, మాది. ఆమేన్. వింటామా ఇవాళ మాటలు ఇవి? అవును. అంటే ఆ విగ్రహ ఆరాధన సంబంధమైనది ఏదైనప్పటికీ అది శాపగ్రస్తము. నమ్ముతారా? నమ్మరా? విగ్రహారాధన సంబంధమైనది ఏదైనప్పటికీ శాపగ్రస్తము. దానివల్ల సమస్యలే తప్ప సమాధానం రాదు. పూర్తిగా మనం దాన్ని విడిచిపెడితేనే అప్పుడు దేవుడు నీకు ఆధారం అవుతాడు. అప్పుడు దేవుని యొక్క చిత్తంలో ఉన్న వాటిని నువ్వు తీసుకో. రాహేలు ఇప్పుడు ఏం చేయబడింది? తన యొక్క పుత్రత్వాన్ని పోగొట్టుకుంది. ఆమె అందరికంటే ముందే చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి అయ్యింది. అవునా? ఆమె మార్గ మధ్యంలోనే చనిపోయింది.
ఆ సంగతిని యోసేపుతో యాకోబు మాట్లాడతాడు, చనిపోతున్న ఆఖరి గడిలో మాట్లాడతాడు. ఆమేన్. ఆమేన్. నీ తల్లి అక్కడ చనిపోయింది, నేను ఆమెను అక్కడ పాతి పెట్టాను. ఆమెను ఎక్కడ పాతి పెట్టలేదు తెలుసా? అబ్రహాము ఇస్సాకులు ఎక్కడ, శారాలు ఎక్కడ పాతి పెట్టారో, పాతి పెట్టబడ్డారో, లే ఎక్కడ పాతి పెట్టబడిందో అక్కడ పాతి పెట్టబడలేదు. అవును, మార్గం అంటే మరణం కూడా ఎలా ఉంది వీళ్ళది? సపరేట్. చూశారా? ఇశ్రాయేలు యొక్క దేశంలో విగ్రహారాధనలను ప్రోత్సహించిన రాజుల యొక్క మరణము, రాజులుగా చచ్చిపోయినప్పటికీ దావీదు యొక్క పురములో, దావీదు యొక్క స్థలంలో వాళ్ళు పాతి పెట్టబడలా. వేరే వేరే ప్రాంతాల్లో పాతి పెట్టబడ్డారు. సార్ నీ యొక్క మరణము కూడా దేవుడు వేరుగానే చేస్తున్నాడు. కానీ ఎందుకు ఆ ర్యాప్చర్ లోనికి నువ్వు రానివ్వడు? 100% ఆ నిత్య జీవంలో నీకు పాలు లేదు అక్కడ. ఒకవేళ ఇక్కడ కలిసి జీవించినప్పటికీ నిన్ను వేరే చేస్తున్నాడు ఆయన. ఆయన ఖచ్చితత్వాన్ని చూసి దేవుడు అన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మీరు వృధాగా తీసివేయక దీన్ని మీరు హృదయాలు నాటుకోవాలని ప్రభు నామములో మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అల్లవచ్చని ప్రార్థన చేసుకుంటాను. మహాకృప కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి ప్రభువా మీరు ఈ అన్యత్వం గురించి, ఈ విగ్రహారాధన గురించి ప్రభువా మీరు మరింత విశేషంగా ఈరోజు క్రైస్తవత్వం ఎలా దాగి ఉందో తెలియపరిచారు ప్రభువా. అది ఎలా ఉందంటే నాయన రాహేలు వలె దాగి ఉంది ప్రభువా. ఈరోజు కూడా ప్రభువా అనేకులు నాయన రాహేలు వలె జీవిస్తున్నారు నాయన. ఇదిగో తను మేము ప్రభా రాహేలు వలె కాక ప్రభా నాయన మేము చక్కగా ప్రభా నీ మాట ప్రకారం జీవించి బిడ్డలుగా మమ్మల్ని చేయండి. మేము హాగుల వలె కాక శారా వలె జీవించేటట్లు చేయండి ప్రభా. ఈ రాత్రి నాయన మమ్మల్ని ప్రేమించండి తండ్రి. మాలో ప్రభా ఒకవేళ ఎరగక ఎక్కడైనా ఏదైనా దోషం ఉంటే, ఏదైనా నీకు వ్యతిరేకమైన కార్యములుంటే తీసివేయండి. మీరే బయలుపరచండి ప్రభా. ఎందుకంటే ప్రభు ఈ అంత్య దినంలో ప్రభా మరొక అవకాశం లేదు నాయన, ఒక నిర్ణయం మాత్రమే ప్రభా. కనుక నువ్వు ఏ మార్గంలోకి వెళ్ళాలో నువ్వు నిర్ణయించుకోవడం అని చెప్పావు. కనుక మరణమా జీవమా ఆయన నువ్వు నిర్ణయించుకోమన్నావు. కనుక తండ్రి ఈరోజు నాయన మాకు కావాల్సింది తీర్పు కాదు, మాకు కృప కావాలి ప్రభా. ఈ రాత్రి నీ యొక్క సన్నిధి కావాలి, నీ యొక్క ప్రేమ కావాలి, నీ యొక్క పరలోకము కావాలి నాయన. దాని కొరకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచుమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒకరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడే ఉందరుగాక. అందరికీ వందనాలు.